తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న హోరాహోరీ ఫైట్ జరగనుంది. మరి ఈ యుద్ధంలో విజయం వరించేది ఎవరిని? ముక్కోణపు పోరులో హంగ్ వస్తుందా? హంగ్ వచ్చినా అధికారం తమదే అంటున్న బీజేపీ ధీమా ఏంటి? మూడవ ప్రయత్నంలో అయినా కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించేనా? హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న అధికార బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరేనా? తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఇందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీల్ని కూడా ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణలో ఒకే దశలో అన్ని అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ రాజీవ్ కుమార్ నిర్ణయించారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఈసీ డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. అనంతరం నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తాజాగా తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటించిన ఎన్నికల కమిషన్ బృందం రాజకీయ పార్టీలు, అధికారులతో భేటీ అయింది. వారి అభిప్రాయాలు తెలుసుకుంది. తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఈసారి మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ప్రతి 897 ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్ డేట్ ఆఫ్ పోల్ 17th November, రాజస్థాన్ 23rd November and Telangana 30th November. We are doing counting on 3rd of December and finishing the entire election exercise on 5th of December 23. हर नागरिक को, हर वोटर को हम रजिस्टर करें और हर वोटर के पास में हम बूथ लेके जाएं ताकि वो अपना वोट डाल सके और उसको सारी सूचना जो उसको इन्फॉर्म डिसीजन लेने के लिए आवश्यक है वो उस तक पहुंचाएं. Phase 1, Phase 2 in all the elections that will be done और उसके लिए व्यापक व्यवस्था की गई है. इसलिए हमें सबको अपील है कि वो सब वोट देने आएँ और जो जहाँ भी जितनी भी सुविधाएं और जितनी भी सुरक्षा देने का ज़रूरत है वो असेसमेंट करके उतनी वहाँ प्रोवाइड की जाए. తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ బీజేపీతో పోటీ ఎదుర్కొంటోంది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అసలు పోరు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే బీజేపీ కూడా ఈసారి చాలా జిల్లాల్లో సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర స్థాయిలో బీజేపీ బలంగా ఉండడమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఈసారి బీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. బీజేపీ చీల్చే ఓట్లను బట్టే గెలుపోటములు ఆధారపడే అవకాశం ఉంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయి. తాజాగా వెలువడిన పలు సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉందన్న అంచనాలు బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ భారాన్ని మోస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైన నేపథ్యంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుండి గట్టి పోటీ తప్పదని భావిస్తున్న గులాబీ పార్టీ ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాము చేసిన అభివృద్ధిని ప్రచారం చేయనుంది. అటు కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.
అయితే 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దీంతో బహిరంగంగా ప్రభుత్వ పథకాలు ప్రకటనలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ డిజిటల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చే ఆస్కారం ఉండడంతో బీఆర్ఎస్ టెక్నాలజీని విపరీతంగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న బీఆర్ఎస్ ఇక నుంచి ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ వీడియోలు ఇప్పటి వరకు చేపట్టిన పనులను పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా యూట్యూబ్లో ఏ వీడియో ఓపెన్ చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సెట్ చేయనున్నారు. ఇప్పటికే ఓ ప్రముఖ కంపెనీతో ప్రచారానికి సంబంధించిన వీడియోలు తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా ట్విట్టర్, పేటీఎం, ఫేస్బుక్ ఇలా ఏ సోషల్ మీడియాను వదలకుండా ప్లాన్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్లు కూడా ఈసారి సోషల్ మీడియాను గట్టిగా వాడుకోవాలని చూస్తున్నాయి. ఎవరికి వారే అధికారం దక్కించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వాడుకోవాలని చూస్తున్నాయి. కేసీఆర్ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్, హరీష్ రావులను ఈసారి బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ 2 సార్లు గెలిచి అధికారం చేపట్టింది. కేసీఆర్ సొంత కృషితో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఒక్కరే కాదు, వెనుక ఉంటూ ముందుకు నడిపించే శక్తులు కేటీఆర్, హరీష్ రావు. గత 2 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వీరిద్దరూ చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఇద్దరూ అదే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాత్రమే కాదు, ఈసారి జనసేన, తెలుగుదేశం నుంచి కూడా గులాబీ పార్టీకి ఇబ్బందులు ఎదురవడం ఖాయమని తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు ఏపీ వరకే ఉంటుందా, లేదంటే తెలంగాణలో కూడా ఉంటుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో జనసేన, తెలుగుదేశం ఎన్ని సీట్లలో గెలుస్తాయన్నది కీలకం. తెలంగాణ ఎఫెక్ట్ ఏపీలో ఉంటుంది. కూటమి కట్టి కనీసం తెలంగాణలో 2-3 సీట్లలో గెలిచిన ఏపీలో జగన్కు ఇబ్బందే. అదే వేరువేరుగా పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించకపోతే జగన్కు అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన పొత్తుల వ్యవహారం కీలకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ బరిలో కూడా ఉంటామని జనసేనాని ప్రకటించారు. ఈ మేరకు 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జాబితా విడుదల చేశారు. దీంతో జనసేన, టీడీపీలకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్ష ఎదురు కాబోతోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ చరిష్మా దోహదపడుతుంది. ఏపీలో కంటే తెలంగాణలోనే సేనానికి అభిమానులు ఎక్కువ. టీడీపీ కూడా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ కూటమి తెలంగాణలో సెటిలర్ ఓట్లను చీల్చడం ఖాయం. అంతేకాదు, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు జెండా ఎగురవేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికార బీఆర్ఎస్ ఓట్లు చీలడం ఖాయం. ఇక టీడీపీ, జనసేన కూటమి హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ కూటమికి దక్కే ఓట్లన్నీ గులాబీ పార్టీ నుంచి చీలనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ గత ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్న కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపించింది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి 10,000 పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయితే అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మహేందర్ రెడ్డికి 28,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఇలా చాలా నియోజకవర్గాల్లో జనసేన గులాబీ పార్టీని దెబ్బ కొట్టింది. ఈసారి జనసేన, టీడీపీ కూటమి కలిసి పోటీ చేస్తే గనుక ఆ ఎఫెక్ట్ మరిన్ని రెట్లు బీఆర్ఎస్ పై పడడం ఖాయం. ముఖ్యంగా సెటిలర్ ఓట్లు చీలితే కేసీఆర్ పార్టీ ప్రమాదమంచున నిలిచిన ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు.
తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరులు, మెగా అభిమానులు పార్టీకి అండగా నిలబడతారని, 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయనున్నారని ఇప్పటికే ఆ పార్టీ నేత మహేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన ఏ విధంగా పోటీ చేయబోతున్నాయి? ముగ్గురు కలుస్తారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశాలు ఇవే. ఇక తెలంగాణలో టీడీపీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుంది అనే దానిపై స్పష్టత లేదు. దీంతో పోటీపై, సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేనల కార్యకర్తల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఖచ్చితంగా జనసేన, టీడీపీల పోటీతో బీఆర్ఎస్కు అయితే ఇబ్బంది ఖాయమంటున్నారు పరిశీలకులు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీగా పుంజుకుంది. వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగనున్నాయని ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే చేరికలతో కాంగ్రెస్ బలపడుతోంది, బీఆర్ఎస్ను మించిపోయేలా కనిపిస్తోంది. ఇంకోవైపు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా రోడ్ మ్యాప్ను రూపొందించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క సహా దాదాపుగా తెలంగాణ కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులందరూ ఇందులో పాల్గొననున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రతి గ్రామాన్ని పలకరించనున్నారు. ఈ నెల 16న రాహుల్ గాంధీ జెండా ఊపి ఈ బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో జరిగే బస్సు యాత్రలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో బస్సు యాత్రలో ఆయన పాల్గొనేలా స్కెడ్యూల్ ఖరారైనట్లు చెబుతున్నారు. అంతకంటే ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ను గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. జనసేన, టీడీపీ చీల్చే ఓట్లను బట్టే బీఆర్ఎస్, కాంగ్రెస్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేలుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఈసారి గులాబీ పార్టీ గెలుపు అంత ఈజీ కాదు. గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. బలపడుతున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదే. ఇటువంటి తరుణంలో జనసేన, తెలుగుదేశం కొట్టబోయే దెబ్బ కూడా గులాబీ పార్టీని టెన్షన్ పెడుతోందట. మరి తెలంగాణ రాజకీయ చదరంగంలో జనసేన, టీడీపీ ఎవరికి చెక్ పెట్టనున్నాయో కాలమే తేల్చాలి.